భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డుకు సమయం ఆసన్నమైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టులో కేవలం 15 ఏళ్ల వయసున్న బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి అవకాశం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్రిటన్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ జూన్ 6వ తేదీన ముంబైలో ఒక కీలక సమావేశం కానుంది. ఈ మీటింగ్లో వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దాదాపు ఖాయం కానుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో టీమిండియా 2 టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్తో 5 టీ20ల ఉత్కంఠభరిత సిరీస్ జరగబోతోంది. ఈ సిరీస్లోనే వైభవ్ సంచలన అరంగేట్రం చేయబోతున్నాడు. బీహార్కు చెందిన ఈ 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో దిగితే పరుగుల వరద పారాల్సిందే. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టి భారత విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. అక్కడ అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2026 సీజన్లోనూ వైభవ్ అదే జోరును కొనసాగించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ఇతడు కేవలం 16 మ్యాచుల్లోనే ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్క సిరీస్లో ఏ ఆటగాడు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న షాట్లకు, అతని బ్యాటింగ్ స్టైల్కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ వంటి దిగ్గజాలు సైతం పూర్తిగా ఫిదా అయిపోయారు. ఇంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిని వెంటనే భారత సీనియర్ జట్టు తరఫున ఆడించాలని వారు సెలెక్టర్లకు గట్టిగా సూచించారు. ఒకవేళ ఈ ఇంగ్లాండ్ టూర్లో వైభవ్ గనక భారత్ తరఫున మైదానంలోకి అడుగు పెడితే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా హిస్టరీ క్రియేట్ చేస్తాడు. వచ్చే 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్ను మైండ్లో పెట్టుకుని భవిష్యత్తు తారలను తయారు చేయాలనే లాంగ్ టర్మ్ ప్లాన్తో సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేయబోతోంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై సెలెక్టర్లు వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. గత 18 నెలలుగా అతను పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను కొత్త టీ20 కెప్టెన్గా నియమించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ చివరిగా డిసెంబర్ 2023లో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు ఉన్న అయ్యర్ చేతికి టీ20 పగ్గాలు అప్పగిస్తే జట్టు మళ్లీ గాడిన పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. సూర్యకుమార్ స్థానంలో అయ్యర్ 4వ నెంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.